హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసుకోటి. ముందుగా అందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు అండి. ముందుగా మనం ఇప్పుడు ఏం చేసుకోబోతున్నామంటే గులాబ్ జామ్, గులాబ్ జామ్. అదేనండి, జస్ట్ ఫన్నీగా చెప్పాను అనమాట. ముందుగా గులాబ్ జామ్ పిండిని తీసుకొని దాన్ని ఇట్లా మనం ఒక బౌల్లో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఆ పిండిని బాగా కలుపుకోవాలి. అంటే ఏమన్నా ఉండలు ఉన్నాయేమో చూసుకుంటూ దాన్ని మనం మెత్తగా చేతితోటి బాగా చపాతీ పిండిలాగా బాగా పిసుక్కోవాలన్నమాట. ఇలాగ మనం ఈ కన్స్ట్రక్షన్ ఈ విధంగా చేసుకున్నప్పుడే మనకు గులాబ్ జాములు చాలా సాఫ్ట్గా రౌండ్గా వస్తాయని నా ఫీలింగ్. దీంట్లో సరిపడిన వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ మరిన్ని పోసుకోవద్దండి, కొంచెం కొంచెం పోసుకుంటూ ఉండాలి. నాకైతే ఈ గ్లాస్ వాటర్ ఈ చపాతీ అంటే గులాబ్ జామ్కి సరిపోయినాయి అనమాట. అంటే ఎప్పుడు చపాతీలో చేస్తాం కదండి, అప్పుడప్పుడు గులాబ్ జాములు చేస్తాం కాబట్టి మధ్యలో చపాతీ అని అన్నాలేండి, దాన్ని వదిలేసేయండి. ఓకేనండి. ఇక మళ్ళీ చూసుకుంటూ అట్లా మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇట్లా మనం గులాబ్ జామ్స్ అన్నిటినీ కలుపుకుంటూ ఉన్నాం. ఓకే, ఇంతకీ ఏం చేస్తున్నారు? శ్రావణ శుక్రవారానికి పూజలు అవన్నీ రెడీ చేసుకున్నారా? నేను వచ్చే వారం శ్రావణ శుక్రవారం చేసుకుంటాను, అది మీకు నేను చూపిస్తానండి. ఓకేనా? ఇట్లా మనం ఇంకా గులాబ్ జాములు చేసుకుంటూ ఉండాలి. చేసుకుంటూ ఉంటూ మధ్యలో మనకు కొన్ని సంగతులు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ప్లీజ్ అండి, కొంచెం నా వీడియోస్ కూడా వాచ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే వీడియోస్ చూస్తేనే కదా నాకు మానిటేషన్ అయ్యేది. ప్లీజ్ నా వీడియోస్ కూడా కొంచెం చూడండి. ఓకేనా? ముందుగా అందరూ బాగుండాలి, అందులో మీ మానస కూడా ఉండాలి. ముందు మనం బాగుంటేనే కదండి నేను వీడియోస్ చేయగలిగేది. ఓకేనండి. ఇంకేంటి సంగతులు? ఇట్లా చూడండి, చపాతీ పిండిలాగా అంటే దగ్గరికి వచ్చేటట్టు బాగా కలుపుకోవాలి. బాగా ఎంత గట్టిగా కలుపుకోవాలంటే అంత గట్టిగా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇది నేను ఎప్పుడు చేశానంటే ఈ మధ్యలో పిల్లల బర్త్డేస్ వచ్చినాయి కదా, అందుకని చేశాను అనమాట. అప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేయడం కుదరలేదు కాబట్టి ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనండి. ఇలాగ చూడండి, పిండిలాగా ఇట్లాగ వచ్చేలా కలుపుకొని ఈ పిండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో. ఇలా మనము కలుపుకొని ఈ పిండిని ఒక 15 నిమిషాలు వదిలేసేయాలి. అంటే మూత పెట్టేసి వదిలేయాలి. మామూలుగా మాత్రం వదిలేయకండి. తర్వాత ఏంటి నువ్వు చెప్పావు కదా, మేము వదిలేసాం కదా నన్ను అంటారు. చూడండి, రౌండ్గా. అవునండి, ఇంత పెద్ద గులాబ్ జామ్ చేస్తే ఎలా ఉంటుంది? నాకైతే ఐడియా వచ్చింది, కానీ ఇంత పెద్ద గులాబ్ జామ్ చేయగలమా? చూద్దాం చేయగలమా లేదా అని. సరేనండి, ఇక దీన్ని గిన్నెలో పెట్టేసుకొని దీనిపైన ఒక మూత పెట్టేసుకొని క్లోజ్ చేసుకుందాం. గిన్నెలోనే ఎందుకు పెట్టాలి? ఇదిగోండి, ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసి మనం మూత పెట్టేసుకుందాం అని చెప్పారనమాట. సరేనండి, ఇలాగ ఒక 15 నిమిషాలు వదిలేయాలి. ఈ బాక్స్ చాలా బాగుంది కదా. ఒక 15 నిమిషాలు వదిలేసిన తర్వాత సరదాగా మా అక్క మా వదిన మేము అందరం కలిసి ఈ గులాబ్ జాముని రౌండ్స్ చేసుకుంటున్నాం. ఈ రౌండ్స్ చేయడంలోనే ఉంటుందండి అసలు మ్యాజిక్. ఈ రౌండ్స్ని బట్టి మనం గులాబ్ జాములు బ్రేక్ అవ్వకుండా చాలా నీట్గా వస్తాయి. దీంట్లో మనం యాలకులు కూడా దంచుకొని వేసుకోవాలండి. చూడండి, యాలకులు ఈ ప్యాకెట్ దంచుకొని మనము ఈ గులాబ్ జాములు పాకం పడతాం కదా, పాకంలో వేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గులాబ్ జాము రౌండ్స్ని, అదే బాల్స్నండి, నూనెలో వేయించేసుకుంటూ ఉండాలి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో, ఒకటి కూడా బ్రేక్ అవ్వలేదండి కదా. ఇలా చక్కగా నూనెలో వేయించుకుంటూ ఉండాలి. చాలా జాగ్రత్తగా నూనెలో వేయించుకోవాలండి. మనకు ఎక్స్పీరియన్స్ అయినా నూనె మన మాట విన్నది కదా, ఒక్క చుక్క పడిందంటే చాలు మన చేయి కాలిపోతుంది. ఇలాగ ఎర్రగా వచ్చేదాకా మనము బౌల్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. చూడండి, ఫైనల్లీ వచ్చినాయి. మర్చిపోయానండోయ్, మీకు గులాబ్ జాములు రౌండ్గానే ఎందుకు ఉండాలి, హార్ట్ షేప్లో కూడా ఉండాలని ఒకటి చేశాను. చూడండి, బాగుంది కదా. ఓకే, మళ్ళీ ఇక మనం బాయిలింగ్లోకి వచ్చేద్దాం. పక్కనే చక్కెర పాకం పట్టుకుంటున్నాను, అది కూడా పనిలో పని చూసేయండి. చక్కెర పాకం పట్టుకున్న తర్వాత ఈ బాల్స్ అన్నిటినీ ఆ చక్కెర పాకంలో వేసుకుంటాం. ఫైనల్లీ మా గులాబ్ జామ్స్ రెడీ అయిపోయింది. మేము టేస్ట్ చేస్తాం, మీరు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటానండి, బాయ్.